ఫ్రెండ్స్, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను చేసే ఐటెం వచ్చేసి కొర్రలతో బగారా రైస్ అండి. ఇవి కొర్రలన్నీ లైట్గా వేయించి పెట్టుకున్నాను. ఈ బగారా రైస్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి సాజీరా, యాలకులు, చెక్క, లవంగ, స్టార్ పువ్వు, అనాస పువ్వు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చిమిర్చి. చూడండి ఫ్రెండ్స్, కొర్రలు నానేసి పెట్టుకున్నాను. కొర్రలు నానాయి. ఇప్పుడు కొర్రలతో బగారా రైస్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో మసాలా దినుసులు అన్నీ మీకు చూపించినాను కదా, అవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు సాజీరా కూడా వేసుకున్నామండి. కొద్దిగా వీటిని కలిపేద్దాము. తర్వాత పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. ఆనియన్స్ ఇవన్నీ కొద్దిగా దూరగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేద్దామండి. ఇవి వేగినాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా లైట్గా ఇలా ఇంకా కలిపేసినాక పుదీనా వేసుకుందామండి. ఇప్పుడు నేను 3 సాల్ట్ వేసుకున్నానండి, రా సాల్ట్. ఇలా చూడండి, బాగా కలిసిపోయిందండి. వాటర్ వచ్చేసి నేను కొలత పెట్టి పెట్టుకున్నానండి. ఇవి 1కి 2 మాదిరి పెట్టుకున్నాను. కొర్రలు నానేసినాను కదండి, అందుకనే 1కి 2 తీసుకున్నానండి. వాటర్ ఉడికిపోతుంది. ఇందులో మనం కొర్రలు వేసుకుందామండి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము. కొర్రలన్నీ వేసేసినానండి. ఒకసారి దీన్ని కలిపేసి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కుక్కర్ విజిల్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాము, కుక్కర్ మూతను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొత్తిమీర సర్వ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. బాగుంది కదండి కొర్రలతో బగారా రైస్. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చూడండి, ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. కొర్రలతో బగారా రైస్ కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా చేశానండి. ఈ కొర్రలతో బగారా రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.